హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. హే, ఇట్స్ రూపేష్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. టాటా ఐపీఎల్ మినీ ఆక్షన్ అయితే జరిగింది. అందులో భాగంగా సిఎస్కే టీమ్ రివ్యూ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లోకి వచ్చి నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇంకా మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తాను. ఈ వీడియోలో చూసుకుంటే నాకు సిఎస్కే మేనేజ్మెంట్ నుంచి ఒకటైతే నచ్చలేదు. నాకే కాదు, ఫ్యాన్స్ అందరికీ కూడా నచ్చలేదు. అదేంటంటే జడేజా సిఎస్కేని వదిలి వెళ్ళిపోవటం. యాక్చువల్‌గా జడేజా వచ్చేసరికి ఒక ఆల్రౌండర్‌ని వదిలేసి ఒక ఓన్లీ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ తీసుకురావటం అయితే నాకైతే నచ్చలేదు. సంజు శాంసన్ నిజంగా ఒక మంచి బ్యాటరే. కాకపోతే రీప్లేస్‌మెంట్ కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. మన సిఎస్కే టీమ్‌లో ఇంకో 2 చేంజెస్ అయితే గమనించాం. 2 అన్‌క్యాప్డ్ ప్లేయర్స్, ఇండియన్ అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ అయితే జాయిన్ అయ్యారు. వాళ్ళకి సిఎస్కే మేనేజ్మెంట్ అయితే ఆల్మోస్ట్ 14.20 సీఆర్ దాకా అయితే బిడ్ చేసింది. అసలు ఒక అన్‌క్యాప్డ్‌కి అసలు రికార్డ్ స్థాయిలో అంత అమౌంట్ రావటం అయితే ఇదే మొదటిసారి అనుకుంటా నాకు తెలిసినంత వరకు. కానీ వాళ్ళ గురించి చూసుకుంటే ఒకళ్ళేమో ప్రశాంత్ వీర్, ఇంకొకళ్ళేమో కార్తీక్ శర్మ. ఇద్దరు కూడా మంచి బ్యాటర్స్, హై స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాటర్స్. సో డొమెస్టిక్ మ్యాచెస్‌లో చూసుకుంటే వాళ్ళ స్టాట్స్ అన్నీ కూడా చాలా హైగానే ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. కాకపోతే ఫస్ట్ టైమ్ ఐపీఎల్‌లోకి వచ్చారు కాబట్టి ఎంతవరకు వీళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుందనేది మనమైతే వెయిట్ చేయాల్సిందుంది. ఇంకా మిగతా సిఎస్కే బ్యాటింగ్ లైనప్ గనక చూసుకుంటే రుతురాజ్ ప్రీవియస్ సీజన్‌లో లేడు కాబట్టి ఈ సీజన్‌లో డెఫినిట్‌గా అయితే ప్లే చేస్తాడు. ఎందుకంటే రీసెంట్‌గా మన సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో అయితే రుతురాజ్ గైక్వాడ్‌ని అయితే చూసాం. సో ఐపీఎల్ 2026 సిఎస్కే టీమ్‌లో కూడా ఓపెనర్‌గా అయితే గైక్వాడ్ కన్ఫర్మ్‌గా వస్తాడు. సో బ్యాటింగ్ లైనప్‌గా చూసుకుంటే అయితే ఓవరాల్ అంతా బానే ఉంటది సిఎస్కే టీము. మన మాస్టర్ మైండ్ ధోని కూడా ఉంటాడు కాబట్టి కూల్‌గా హ్యాండిల్ చేసేస్తాడు ఏ సిట్యుయేషన్ అన్నా. సో ప్రాబ్లమ్ ఎక్కడా ఉండదు. బౌలింగ్ లైనప్ చూసుకుంటే నూర్ అహ్మద్ ఎక్సలెంట్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్. ప్రీవియస్ సీజన్స్‌లో అతని బౌలింగ్స్ అయితే చూసాము. సో అతను బెస్ట్ బౌలింగ్ అటాక్ ఉన్న బౌలర్. సో నో ప్రాబ్లమ్ సిఎస్కే టీమ్‌కి. నెక్స్ట్ ఇంకొక బౌలర్ వచ్చేసరికి ఖలీల్ అహ్మద్ కూడా లెఫ్ట్ హ్యాండ్ బౌలరే, మనందరికీ తెలుసు. ఇతను కూడా చాలా మంచి బౌలరే. సో ధోని సజెషన్స్‌తో మన బౌలింగ్ లైనప్ అయితే అలా ముందుకెళ్ళిపోతది. నెక్స్ట్ ఎలిస్ అన్నమాట. ఇతను ఆస్ట్రేలియన్ బౌలరు. ఇతను కొంచెం స్లో ఏస్తాడు, కటర్స్ ఏస్తాడు, అన్నీ ఉంటాయి. సో ఇతను కూడా ఒక మంచి బౌలర్ అనే చెప్పాలి. సిఎస్కే మేనేజ్మెంట్ ప్రీవియస్ సీజన్స్ నుంచి కూడా ఒకటైతే చేంజ్ చేసింది. ఓన్లీ యంగ్ టాలెంట్‌ని అయితే తీసుకొస్తుంది టీమ్‌లోకి. సో ఈసారి ఈ ఐపీఎల్‌లో యంగ్ టాలెంట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తారనేది అయితే మనం చూడాలి. సిఎస్కే స్పిన్నర్స్ ఈసారి మెయిన్ కీ రోల్ ప్లే చేస్తారా లేదా అనేది అయితే మనం ఐపీఎల్ లైవ్ మ్యాచ్‌లో చూస్తూ మాట్లాడుకుందాం. హే, ఇట్స్ రూపేష్ సైనింగ్ ఆఫ్.